హే గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది లాస్ట్ డే అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో. నాకు ఇచ్చిన 2 days హాలిడేస్ అయితే అయిపోయాయి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము, రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఈవినింగ్ అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే మేమిద్దరం నిద్ర లేచాము. ఇంకా లోక్షిత బ్రష్ పట్టుకొని ఇంకా బ్రష్ చేయడానికి రెడీ అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ లేచి రాగానే యాజ్ యూజువల్ వర్షం అయితే పడుతుంది. 2-3 days నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది అనమాట. ఇంక ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు ఇంకా బోండా అనమాట. మార్నింగ్ ఆయిల్ ఫుడ్ అనుకోవద్దు, ఎప్పుడైనా ఒకసారి అయితే పర్వాలేదు. ఇంకా లోక్షితాకి ఇక్కడ నేను గారైతే పెట్టేస్తున్నాను. అస్సలు ఫుడ్ తినట్లేదండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే పిల్లలు ఫుడ్ తినడానికి నాకు కొద్దిగా షేర్ చేయండి, నేను ట్రై చేస్తాను. లోక్షిత అసలు ఫుడ్ తినదనమాట. ఎప్పుడైనా ఒక్కసారి అలా తింటూ ఉంటుంది అనమాట. ఇంకా తనకి ఎలాగోలాగా పెట్టేసి ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. మార్నింగ్ గారెలు ఇంకా బోండాస్ తినడానికి ఎంతమంది ఇష్టపడతారు కామెంట్ చేసేయండి. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ లోక్షితకి కాకిదే కనిపించింది అనమాట. తనకు కూడా మేము ఒక గారె అయితే పెట్టాము. కాకికి మార్నింగ్ మామూలుగా పెడుతూ ఉంటారు కదా, అలా పెడితే ఇంకా అది వచ్చింది. అక్కడ మనకు కాకులు అలాంటివి ఏం కనిపించవు కాబట్టి తను దానిని చూసి ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ 3-4 days నుంచి గోరింటా కోసం అయితే మేము వెతుకుతున్నాం. మాకు ఎక్కడా కనిపించలేదు చెట్టు. లాస్ట్కి ఇంటి వెనకాల ఉన్న ఆంటీ వాళ్ళ ఇంట్లో గోరింటాకు చెట్టు ఉందని చెప్పేసి మా అమ్మ ఎప్పుడు చెప్పింది తెలుసా, నేను ఊరికి వెళ్ళిపోయే టైంలో చెప్పింది అనమాట. ఇంకా వెంటనే ట్రైన్కి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి గబగబా వెళ్ళి గోరింటాకు అయితే కట్ చేసుకుని ప్యాక్ చేసుకున్నాము. ఇంకా అక్కడ వేయలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకోవచ్చు కదా అనిపించి ఇంకా అక్కడే కూర్చొని గోరింటాకు అయితే ఇలా వలిచేసామన్నమాట. ఇంకా నేను లోక్షిత ఇద్దరం కలిసి ఇలా రెడీ అయిపోయాము. ట్రైన్ అయితే ఈవినింగ్ 4:30కి అలా అయితే ఉందన్నమాట. ఇంక ఇద్దరం రెడీ అయిపోయి, స్టేషన్ అయితే దగ్గరే, ఇంటి దగ్గర నుంచి చూస్తే మనకి స్టేషన్ కనిపించేస్తుంది, చాలా దగ్గర అనమాట. ఇంక ఇద్దరము రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నాము. ఈ లోక్షిత అయితే ఇలా రెడీ అయిపోయింది, వర్షం కూడా పడుతుంది కదా, ఇంకా అందుకని దానికి అలా క్యాప్ అయితే పెట్టేసి మేమైతే ఇంకా వెళ్ళిపోవడానికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా ఇది స్టేషన్కి వెళ్ళే దారిలో మనకి ఇలాగా నేరేడు చెట్లు అయితే ఉంటాయన్నమాట. నేను మొన్న యాక్చువల్గా నేను నేరేడుకాయలు కోసుకుందాము, ఒక్క వీడియో అయినా వస్తుంది కదా అనుకున్నాను. బట్ ఏంటంటే నేను వెళ్ళిన దగ్గర నుంచి వర్షమే పడుతూ ఉంది. సరే అందుతాయేమో అని చెప్పి చూస్తే అవి ఎక్కడో పైన ఉన్నాయి. ఇంకా అంత టైం లేదు, ఇంకా ట్రైన్ కూడా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఊరికి అలా షూట్ చేసుకుని అయితే నేను వచ్చేసాను. ఇంకా అవన్నీ చూస్తూ ఉంటే ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇంకా గబగబా ఫాస్ట్గా మేము ఇంకా స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోయి టికెట్ తీసుకొని ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇదే రైల్వే స్టేషన్ అనమాట. సో ట్రైన్ అనౌన్స్మెంట్ ఇంటికి కూడా ఇస్తుంది. ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట. ట్రైన్ ఫుల్ రష్గా ఉంది, అస్సలకి నుంచోనే వచ్చామన్నమాట. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా, ఇంకా అలాగే వచ్చేసాము. ఇంక లోక్షిత అయితే పడుకుంది, ఇంక తనని పడుకోబెట్టాను, అలసిపోయిందనమాట ట్రైన్లో. ఇంకా నేను గోరింటాకు తెచ్చాము కదా, ఆకు ఒలుచుకొని తీసుకొచ్చాము అంతే, అది ఇంకా వేయలేదు మేమైతే. అది ఇప్పుడు మిక్సీ వేద్దామా లేకపోతే రేపేద్దామా అనేది తెలీదు. ఒకవేళ ఇప్పుడేసి నేను గోరింటాకు పెట్టుకున్నానే అనుకోండి, లోక్షిత లేస్తే ఇంకా కష్టం అవుతుంది నాకు పట్టుకోవడానికి. ఇంకా చూస్తాను, టైం ఉంది అంటే మాత్రం నేను ఇప్పుడే గోరింటాకు వేసేసి పెట్టేసుకుంటాను. లేదంటే అది ఆకు బాగానే ఉంటుంది రేపటికైనా, ఇంకా రేపైనా వేసి పెట్టుకోవాలి, చూడాలి మరి. ఒకవేళ ఇప్పుడే మిక్సీ వేసి రేపు పెట్టుకునే పని అయితే ఎక్కువ అది మంచిగా పండదు అనమాట. అదే మనం ఆకు ఉంచేసుకొని నెక్స్ట్ డేకి అలా పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఇంకా చూడాలి మరి ఏం జరుగుతుందో ఏమో. ఇంకేమైనా అప్డేట్ ఉంటే కనుక నేను మీకు షేర్ చేస్తాను, లేదంటే ఈ వ్లాగ్ నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తాను. సో ఈ సింపుల్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye.